అది రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్. ఉష్ణోగ్రత -డిగ్రీల్లో ఉంది. అక్కడే ఒక బహిరంగ ప్రదేశంలో ఒక యువకుడితో పాటు ఇంకొంతమంది నేరస్తులను స్తంభాలకు కట్టేశారు. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. వాళ్ల ఎదురుగా నిలుచున్న సైనికుల చేతుల్లో లోడ్ చేసిన తుపాకులున్నాయి. నేరం ప్రభుత్వాన్ని నిలదీశారు. శిక్ష వాళ్లని కాల్చి చంపడమే. కమాండర్ గట్టిగా అరుస్తూ కాల్చి పారయ్యండి అని ఆర్డర్ వేశాడు. అంతే, ధన్ 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 అని తుపాకులు పేలుతుంటే కళ్లముందే తన సహచరులు రక్తపు మడుగులో నేలకూలుతున్నారు. మృత్యువు తాండవం చేస్తోంది. చివరిగా ఆ కుర్రాడి తలమీద తుపాకి గురిపెట్టారు. గుండె చప్పుడు ఆగిపోయేంత భయం. ఇంకా ఒక్క సెకెను, అంతే, ఒక్క ట్రిగర్ నొక్కితే అతని ప్రాణం గాల్లో కలిసిపోయినట్టే. కళ్ళు మూసుకుని ఆ చివరి క్షణాన్ని లెక్కబెట్టుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే దూరంనుంచి ఒక సైనికుడు గుర్రం మీద పరుగెత్తుకుంటూ వచ్చి ఆగండి, ఆగండి, చక్రవర్తి శిక్షను రద్దు చేశారు అని గట్టిగా అరిచాడు. అంతే, చావు తలుపు తట్టి మళ్లీ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ఒక్క క్షణం చావుని అంత దగ్గరగా చూసొచ్చిన ఆ కుర్రాడికి బ్రతుకు విలువ అర్థమైంది. మరణశిక్షను రద్దుచేసి ఆ కుర్రాడిని సైబీరియా జైలుకు పంపించారు. అది జైలు కాదు, నరకానికి కేరాఫ్ అడ్రస్. అంత కఠినమైన జైలు గోడల మధ్య కాళ్లకు బరువైన సంకెళ్లతో ఎముకలు కొరికే చలిలో తన రక్తాన్ని, అక్కడి సంఘర్షణని అక్షరాలుగా మలిచాడు ఆ కుర్రాడు. ఆ నరకంనుంచే పుట్టుకొచ్చాయి ప్రపంచ సాహిత్యాన్నే శాసించిన నవలలు క్రైమ్ అండ్ పనిష్మెంట్, ద కరమ్జోవ్ బ్రదర్స్. ఆ కుర్రాడి పేరే ఫ్యోదర్ దోస్తయెవ్స్కీ. తుపాకీ గుండునుంచి తప్పించుకున్న దోస్తయెవ్స్కీ అంతకన్నా పదునైన తన అక్షరాలతో కేవలం పుస్తకాలు రాయలేదు, ఈ సొసైటీని, మనిషి మెదడుని సర్జరీ చేసి పడేశాడు.